చారు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేయాలి. తాలింపులో కాస్త పసుపు, మిక్సీ కొట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా కాస్త ఉడకాలి. మంచిగా కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడకాలి. ఉడికిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు వేసుకుందాం. దీంట్లో కాస్త ఉప్పు వేస్తున్నాను నేను సరిపడినంత. ఈ టమాటా గుజ్జు అంతా మంచిగా ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. దీనికి సరిపడినంత వాటర్ వేసుకుందాం. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా బాయిల్డ్ అవుతుంది కదా, దీంట్లో కాస్త కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కాస్త మిరియాల పొడి, కొంచెం జీరా పౌడర్, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి బాగా ఇంకా మసలిద్దాం. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం. ఉప్పు సరిగా ఉందో లేదో, తక్కువ పడితే కొంచెం ఉప్పు వేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇంకా చారు సర్వ్ చేసేసుకోవడమే.